వారణాసి ట్రైలర్ చూసారా? చూసాను. మరి మహేష్ లుక్స్ మీకు ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. ఈజ్ క్యూట్, చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో నార్త్ ఇండియన్ నుంచి ప్రియాంక చోప్రాని కూడా తీసుకోవడం చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్. ట్రైలర్ విషయానికి వస్తే చాలా బాగా బీట్ చేస్తుంది అనేసి అనుకుంటున్నా. మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్యూట్ గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఎక్స్పెక్టేషన్ అంటే ముందే చెప్పారంట ఇలాగా ట్రెడిషనల్ లుక్ లో అలాగా ఉండాలి మోదీ అనేసి అని చెప్పి, అది చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. మంచిగా వస్తుంది అనేసి ఈ సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటారు? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా మహేష్ బాబు గారు చేస్తున్నారంటే ఇంకా దాని పీక్ అంటే 2000 కోట్ల కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అంట. నేను అనుకున్నా, ఒపీనియనా? బడ్జెట్ 1000 కోట్లు ఖచ్చితంగా వస్తుందంట. సో మహేష్ బాబు గారు నంది మీద వస్తుంటే ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా ఉన్నారు. అంటే ఫస్ట్ టైం అంత రౌద్రం చూస్తున్నాం కదా మహేష్ బాబు గారి ఫేస్ లో. ఆయన అరిచేటప్పుడు ఏ సినిమాలో ఇప్పటి వరకు అలా కనిపించలేదు ఆయన. సో ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు మహేష్ బాబు గారిని ఏ మూవీలో మనం షర్ట్ లేకుండా చూడలేదు. ఒక 1 మూవీలో బ్యాక్గ్రౌండ్ తీశారు. ఈ మూవీలో షర్ట్ లేకుండా చూడగలమా లేదా మహేష్ బాబు గారిని? అంటే రాముడు గెటప్ అంటున్నారు కదా, అందులో మనం షర్ట్ లేకుండా చూడగలమా? బాహుబలిలో ప్రభాస్ ని చూసాం, మనం స్క్రీన్ ప్రెజెన్స్ చూసాం. అదే ప్రెజెన్స్ ఇప్పుడు మనం మహేష్ బాబు గారిని చూడగలమా ఈ మూవీలో? శ్రీరాముడిగా ఎలా చూడొచ్చండి మహేష్ బాబు గారిని? కృష్ణ గారు దిగి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆయన పోలికలతో, ఆయన లుక్స్ తో చాలా బాగున్నారు. కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి ఆ గెటప్ తో, చాలా బాగున్నారు. రాజమౌళి గారు కూడా చాలా షాక్ అయ్యారంట కదా గెటప్ వేసినప్పుడు. వచ్చాయంట రాజమౌళి గారికి కూడా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ప్రియాంక చోప్రా తను నా ఫేవరెట్ అండి. అంటే చాలా జెన్యున్ గా ఉంటారు, బోల్డ్ గా ఉంటారు. దేనైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు ప్రియాంక గారు. సో నాకు చాలా ఫేవరెట్. తను సమంత గారు వీళ్ళిద్దరూ కూడా చాలా బోల్డ్ క్యారెక్టర్స్.